హాయ్ అండి. రేపు మా బాబుకి స్కూల్లో ఆక్వాటిక్ యానిమల్స్ ప్రాజెక్ట్ వర్క్ ఉందండి. ఆక్వాటిక్ యానిమల్స్ అనే కాదు, వైల్డ్ యానిమల్స్ కానీ, డొమెస్టిక్ యానిమల్స్ కానీ ఇలాగ ఏదైనా మనకు ఆప్షన్ ఇచ్చారు. నేను ఆక్వాటిక్ యానిమల్స్ చూస్ చేసుకున్నాను. దీనికి మనకు కావాల్సినవి టూ థర్మాకోల్ షీట్స్, శాండ్, 2 పెయింట్ బాటిల్స్, వైట్ అండ్ బ్లూ ఉంటే చాలండి. ఒక పెయింట్ బ్రష్, స్టోన్స్, ఇంకా మీకు ఏది అవైలబుల్ ఉంటే అవండి. ఇప్పుడు ఫిషెస్ చేయడానికేమో కలర్ పేపర్స్, గమ్, ఇంకా వచ్చి నైఫ్ ఆర్ సిజర్ ఏదన్నా పర్లేదండి. ఫస్ట్ థర్మాకోల్ షీట్ కింద మనం బేస్ ఏదైతే యూస్ చేస్తామో దానికి అండ్ 3 సైడ్స్ మనం యూస్ చేసేదానికి ఇలాగా బ్లూ కలర్ పెయింట్ వేసుకోవాలండి. అప్పుడు మనకి అది ఎలా కనిపిస్తుంది అంటే వాటర్లా కనిపిస్తుందండి. ఇలా 3 సైడ్స్ వాటర్ లాగా పెయింట్ వేసుకున్నాక బ్లూ కలర్ మనకి ఎంత సైజులో కావాలో అలా థర్మాకోల్ షీట్ తీసుకొని దాన్ని కట్ చేసుకోవాలండి మనకి సైజ్కి తగ్గట్టు. తర్వాత దాన్ని మనం గమ్‌తో అతికించుకోవచ్చండి. లేదంటే గమ్‌తో అయితే మనకి ఎక్కువసేపు పట్టుద్దండి టైము. దాని ప్లేస్‌లో మనం చీపురు పుల్లలు గానీ, లేదంటే గుండు సూదులు గానీ అలా పెట్టుకొని అలాగా కరెక్ట్‌గా ఎగ్జాక్ట్ పెట్టుకొని మనం ప్లేస్ చేసుకొని స్టిక్ చేసుకోవచ్చండి. ఇలాగ 3 సైడ్స్ పెట్టుకోవాల్సొస్తదండి. అలా పెట్టుకున్నాక మొత్తం 3 సైడ్స్ క్లోజ్ చేసుకున్నాక దెన్ మనం ఏం చేయాలంటే ఫిషెస్‌ని కట్ చేసుకోవాలండి షేప్‌లో. ఫిష్ షేప్‌లో మనకి ఏ కలర్స్ కావాలంటే ఆ కలర్స్, లేదా మీ దగ్గర అవైలబుల్‌గా ఉంటే వైట్ పేపర్స్‌కి పెయింట్ కూడా వేసుకోవచ్చు. అలాగా మనం ఫిషెస్‌ని కట్ చేసుకోవాలండి మనకి నచ్చినట్టు. నేను డాల్ఫిన్స్, ఇంకోటి మామూలుగా నార్మల్ ఫిషెస్‌ది కట్ చేశానండి. ఇలా కట్ చేసుకున్నాక వాటికి మనం హోల్ పెట్టి దానికి థ్రెడ్ టై చేయాలండి. ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ బ్లూ కలర్ పెయింట్ వేసుకున్నాం కదా, సో మనం బ్లూ కలర్ థ్రెడ్ వేసుకుంటే మనకి థ్రెడ్ అంతా కనిపించదండి. అలా పెట్టుకొని పైన ఇంకో థర్మాకోల్ షీట్స్ పెట్టుకొని దాన్ని మనం హ్యాంగ్ చేయాలండి. మనకి డిఫరెంట్ సైజెస్లో మనకి నచ్చినట్టు మనం హ్యాంగ్ చేసుకుంటే అవి మనకి అక్వేరియంలో తిరుగుతున్నట్టు ఉంటాయండి. అండ్ దెన్ పైన మనము అది మనం ఏమి థీమ్ తీసుకున్నామో ప్రాజెక్ట్‌కి దానికి అలాగా నేమ్ ఆక్వాటిక్ యానిమల్స్ అని, కింద శాండ్‌లో ఏమో స్టోన్స్ అలాగా మనకి అవైలబుల్ ఉంటాయి కదండీ ఇంటి దగ్గర, గులకరాళ్ళని అయ్యని. మనకు నచ్చిన స్టోన్స్ అయన్నీ ప్లేస్ చేసుకోవడమే అండి. వెనక వాటర్‌లో ఇది ఏస్తాం కదా, ప్లాస్టిక్ ప్లాంట్స్ అయి ఏస్తాం కదా, దాని బదులు ట్రీస్ ఏసామండి.